నేర్చుకుంటున్నాం. అంటే ఈ స్ట్రోక్స్ ద్వారా మనము నెంబర్స్ ఈజీగా రాయటం, లెటర్స్ అనేవే ఈజీగా రాయటం నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడ స్ట్రోక్స్ చూడండి ఎన్ని రకాలు లేక స్ట్రోక్స్ టూ టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 లైన్ స్ట్రోక్స్, నెంబర్ 2 ఐఎన్ స్ట్రోక్స్, కర్వ్ స్ట్రోక్స్. కర్వ్ అంటే వంకరగా రాసేవి, లైన్ అంటే స్ట్రైట్గా రాసేవి అన్నమాట. ఇప్పుడు చూడు లైన్ స్ట్రోక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయాడా? 5 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంది? స్టాండింగ్ లైన్. స్టాండింగ్ లైన్ అంటే ఎలా ఉంటుంది. నెంబర్ 2 ఏంది? స్లీపింగ్ లైన్. నెక్స్ట్ స్లాంటింగ్ లైన్ చూపియమ్మా. అదిగో స్లాంటింగ్ అంటే ఇది రైట్ స్టాండింగ్ లైన్. రుద్దు దాన్ని రైట్ది ఎటు నుంచి రైట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ లైన్ ఇది జిగ్జాగ్ లైన్ అంటే అప్ అండ్ డౌన్, అప్ డౌన్. ఇవి స్ట్రైట్గా రాసే లైన్ స్ట్రోక్స్ అంటాం వీటిని. నెంబర్ 2 ఏంటి? కర్వ్ స్ట్రోక్స్. చూడండి కర్వ్ స్ట్రోక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. ఫస్ట్ ఏంది? రైట్ కర్వ్. రైట్ కర్వ్ రాయమ్మా. రైట్ కర్వ్ రాయలేక అది రైట్ కర్వ్. నెక్స్ట్ లెఫ్ట్ కర్వ్. నెక్స్ట్ 3 వచ్చి అప్వర్డ్ కర్వ్. 4 వచ్చి డౌన్వర్డ్ కర్వ్. లాస్ట్ ఏంది? 0. ఇవి కర్వ్స్ అన్నమాట. లైన్స్ అంటే స్ట్రైట్గా రాసేవి, కర్వ్స్ అంటే వంకరగా రాసేవి. లైన్ స్ట్రోక్స్ 5 ఉన్నాయి. కర్వ్ స్ట్రోక్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇప్పుడు చూడండి మనం ఈ స్ట్రోక్స్ని ఉపయోగించుకొని చూడు ముందుగా నెంబర్స్ ఎలా ఈజీగా రాసామో. ఇప్పుడు కొన్ని నెంబర్స్ రాసా బోర్డు మీద. ఎన్ని నెంబర్స్ రాసిన లేక అక్కడ 5. లెటర్స్ ఎన్ని రాసినాడా? ABCD. అవి కూడా 5 రాసి. వాటిలో చూడు వాటిలో ఏమేమి లైన్స్ ఉన్నాయి, ఏమేమి స్ట్రోక్స్ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకున్నాం. చూడండి 1 ఉంది. 1లో ఏముందమ్మా లేక? స్టాండింగ్ లైన్ ఉంది. 2లో ఏముంది? 2లో ఏమున్నాయి రుద్ది చెప్పు. 2లో అదేంటి? రైట్ కర్వ్. వెరీ గుడ్. 3లో వెరీ గుడ్. 4లో వెరీ గుడ్. 5లో వెరీ గుడ్. అట్లానే లెటర్స్ చెప్పమ్మా. లెటర్స్లో ABCDలో ఏమేమి లైన్స్ ఉన్నాయి, కర్వ్స్ ఉన్నాయి చెప్పు. అదేంటది? రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, రైట్. అదేంటది? స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ బీలో ఉన్నాయి